అవే పప్పు, ఆవకాయ, నెయ్యి. కానీ గుర్తైన వర్తతే బుద్ధికి చాలా మందికి తెలియదు. విద్యార్థులు చాలా మంది పాలు తాగరు, వెన్న తినరు, నెయ్యి తినదు. పెద్ద దరిద్రం అది. పాలు, వెన్న, మజ్జిగ, నెయ్యి శుభ్రంగా తినాలి ఈ వయసు. అలాతో ప్రమాదం ఏం లేదు ఇక్కడ. అవు అనుకుంటాం కానీ అదో భ్రమ కనిపించారు. అందుకే ఎవరిని చూసినా సరే అంతా జీరో సైజే, అన్ని జీరో సైజే, అన్ని జీరోయే. సన్నగా దేనికి సన్నగా తోస్తే పడిపోవడానికి. విద్యార్థి దశలో బాగా పాలు తాగాలి, వెన్న తినాలి, నెయ్యి తినాలి, మజ్జిగ తాగాలి. కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ మానేయాలి. మానేయవలసినవి తాగుతున్నాం, తాగవలసినవి మానేసాం. ఎలా బాగుపడతామండి? ఆ నెయ్యి తిని చూడండి. నెయ్యి ఘృతేన వర్తతే బుద్ధికి. బ్రాహ్మణులు పూర్వం కొన్ని వేల పంక్తులు ఉండేటువంటి వేదాలు ఏ పుస్తకం అవసరం లేకుండా గురుముఖత నేర్చుకుని 1000 ఏళ్ళు ధారణ చేశారంటే ఓ రెండే వాళ్ళ విజయ రహస్యాలు. ఒకటి పప్పు, 2 నెయ్యి.